హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, 52 సైజ్ వారి క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఈరోజు అయితే మీకు కటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ కటింగ్ కోసం వచ్చేసి మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బ్లౌజ్ అది. ఆ బ్లౌజ్కి మొత్తం బ్లౌజ్ పొడవు అలాగే హ్యాండ్స్ పొడవు కూడా మొత్తం అంతా కూడా 1 ఇంచ్ ఎగస్ట్రాగా పొడవు అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఈ కటింగ్ కోసం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చేసారు. అలాగే లైనింగ్ అయితే కనుక 1.25 మీటర్ అయితే లైనింగ్ అయితే ఇచ్చేసారు. ఎందుకు అనంటే లైనింగ్ వచ్చేసి మనకు పన్నా చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ వారికి అతుకులు పడుతూ ఉంటాయి, సరిగా సరిపోదు. అందుకోసం వచ్చేసి 1.25 మీటర్ అయితే కనుక లైనింగ్ అయితే తీసేసుకున్నాం అనమాట. వీటిని వచ్చేసి ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ నేను 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసాను. క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉంచుకొని నాకు ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా చూసుకున్నాను అనమాట. స్కేల్తో మనకు వచ్చేసి ముందు జాయింట్స్ చేసుకుంటాం కదా, అక్కడ ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా మార్క్ వేసుకొని హ్యాండ్స్కి ఏదైతే పొడవైతే తీసుకోవాలనుకున్నామో 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ వేసుకొని హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అలాగే చంక దగ్గర డాట్ ఎంత ఉందో ఇవంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా 1/4 ఇంచ్ పైకి ఉండేలాగా చూసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే ఇలా క్రాస్గా అయితే కనుక డ్రా అయితే చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఎక్కడైతే కరువు ఉంటుందో అక్కడి నుంచి ఇలా హ్యాండ్కి వచ్చేసి షేప్ అయితే తీసుకోవాలన్నమాట. హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా, ఇలా అంతా కూడా మీకు క్లియర్గా కనిపించడానికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తూ ఉన్నాను. అలాగే మనకు సైడ్స్ వచ్చేసి జాయింట్స్ కోసం ఖర్చు కోసం ఎంత మనకు క్లాత్ని బట్టి క్లాత్ మనకు ఉండే లైనింగ్ మనం తీసుకున్న క్లాత్ని బట్టి ఇక్కడ కుట్లలోకి క్లాత్ అయితే వదులుకోవచ్చు. అలాగే హ్యాండ్స్కి క్రాస్ కోసం వచ్చేసి 1/4 ఇంచ్ డౌన్ తీసుకొని ఈ విధంగా క్రాస్ కోసం మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది సరిపోతుందన్నమాట. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా క్రాస్ అంతా కూడా తీసేసుకొని క్రాస్ తీసుకున్నట్టు గుర్తు కోసం ఒక ఖర్చు అయితే పెట్టుకుంటే ఈ వైపున క్రాస్ తీసుకున్నామని మనకైతే అర్థమైపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీటిని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేస్తే చూడండి, ఇలా ఫోల్డింగ్ వేస్తే బ్లౌజ్ అనేది సరిపోదన్నమాట. ఈ బ్లౌజ్ మొత్తం నడుం లూజ్ ఆధారంగా అయితే ఉంటుంది, కరెక్ట్గా అయితే ఉంది. ఖర్చులేక అసలు కొంచెం కూడా క్లాత్ లేదు ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే. వీటిని వచ్చేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెండు ఒకేసారి రావన్నమాట. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి రైట్ సైడు లెఫ్ట్ సైడు సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ ఫోల్డింగ్ వేసాం కదా, 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, హ్యాండ్స్కి ఏ విధంగా అయితే ఇంకా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం కూడా నడుం లూజ్ ఆధారంగా అయితే కనుక ఉంటుందన్నమాట. దానికోసం వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ వచ్చేసి పెట్టుకున్నామంటే చూడండి, బ్లౌజ్ కరెక్ట్గా అయితే సరిపోయింది కదా. ఒక మార్క్ ఇచ్చుకొని నడుం దగ్గర టక్స్ కోసం ఒక 1/4 ఇంచి మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత కావాలని 2 ఇంచెసా 2.5 లేదా 1.5 చూసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు టోటల్ బాడీ పొడవు అయితే ఈ విధంగా చూసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రాగా ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకు క్లాత్ అనేది కరెక్ట్గా రావాలి కదా, దానికోసం వచ్చేసి 1/4 ఇంచ్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వేసిన మార్క్స్ అన్నీ కూడా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా అంతా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసి చూడండి, నడుం దగ్గర నుంచి నెక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో ఒక 1/4 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకొని నెక్ కోసం అయితే కనుక చూసేసుకోవాలన్నమాట. 2 షోల్డర్స్ అన్నీ కూడా ఇలా పట్టుకొని లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టుకున్నామంటే మనకు నెక్ రౌండ్ ఎలా ఉంటే అలా తీసేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకొంచెం డీప్గా కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, లేదు ఇంకొంచెం తగ్గించుకోవాలంటే కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఎంతవరకు అయితే ఇంకా ఖర్చు కోసం వదులుకోవాలనో అంత కూడా మార్కింగ్ అయితే వేసుకున్నాను. నెక్కు మీకు వచ్చేసి నేను బాక్స్ అంటే లైన్ అయితే డ్రా చేయలేదు కాబట్టి ఇప్పుడు డ్రా చేసి ఇక్కడ వచ్చేసి కరువు స్కేల్తో రౌండ్ అయితే డ్రా అయితే చేస్తూ ఉన్నాను.
చూసారు కదా, మెజర్మెంట్ ఉన్న రౌండ్, నేను కరువుతో తీసిన రౌండ్ రెండు కూడా సమానంగా వచ్చేసింది అనమాట. వీటిని మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా రౌండ్ అయితే ఎలా తీసుకున్నానో. అదేవిధంగా చంక పొడవైతే తీసుకోవాలి. అది కూడా చూడండి, నడుం దగ్గర నుంచి మనకు హ్యాండ్స్ చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర ఒక మార్క్ వేసుకొని పావించి పైకి అయితే ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్స్ హ్యాండ్స్ దగ్గర పావించి ఖర్చుకు పోయేలాగా చూసుకొని మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ అంతా వేసుకున్న తర్వాత లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని చంక దగ్గర మూల ఉంటుంది కదా, ఆ మూల వచ్చేసి 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకొని కరువు స్కేల్తో ఆ మూల టచ్ అయ్యేలాగా ఇలా రౌండ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, కరెక్ట్గా మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇలా ఉన్న వాటిని మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నెక్, షోల్డరు, చంక డౌను, అలాగే సైడ్స్ ఇవంతా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయితే అయిపోతుందన్నమాట. ఇలా మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే కొత్త వారు కూడా చాలా ఈజీగా ఇట్టే నేర్చుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. అదేవిధంగా నడుం దగ్గర టక్స్ అయితే పట్టుకోవాలి కదా, ఇట్లా స్కేల్తో మనం చూసుకున్న తర్వాత స్కేల్లో హాఫ్ భాగం చూసుకొని మార్కింగ్ అయితే ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే మనకు నడుం దగ్గర టక్స్ ఎంత పొడవు కావాలో కూడా స్కేల్తో మార్కింగ్ వేసుకొని టక్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ విధంగా మనకైతే నడుంకు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, వీటిని కూడా ఫోల్డింగ్ చేసుకుని ఒక ఖర్చు పెట్టుకున్నామంటే నడుం దగ్గర గుర్తుగా మనకు ఖర్చు కరెక్ట్గా అక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. జాయిన్ చేసినప్పుడు అక్కడికి వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ కూడా మీకు మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్స్ దగ్గర క్లాత్ అయితే వదిలేసాం కదా, అక్కడి నుంచి ఈ చంకకు దగ్గర మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు కూడా ఒకేసారి రావన్నమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేస్తే ఒక పార్ట్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇంకో పార్ట్ వచ్చేసి మొత్తం పీస్ అయితే జాయింట్స్ అయితే పడతాయి అన్నమాట. జాయింట్స్ పడకూడదనే కదా 1.25 మీటర్ తీసుకునింది. దానికోసం వచ్చేసి సింగిల్ పార్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ముందుగా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి సెట్ అవుతుందో చెక్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. నాకు ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ మాత్రమే, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ వైపు అయినా ఒక సైడ్ మాత్రమే వచ్చేస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ విధంగా అంతా కూడా నేను వీడియోలో చూపించినలాగా ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా మనకు బాక్స్ లాగా రావాలి కదా, ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా, మెజర్మెంట్ బ్లౌజ్ ఇది కదా. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర మనకు ఎంతైతే కుట్లలే కావాలో అంత క్లాత్ వదులుకున్న తర్వాత మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఇలా కూడా పెట్టి చూపించేస్తాను చూడండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా సెట్ చేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. రౌండ్ ఎలా ఉంటే అలా మార్కింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు షేప్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ దగ్గర ఇవంతా కూడా కరెక్ట్గా మార్కింగ్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా చూసేస్తారు కదా, ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్కేల్ దగ్గర స్ట్రైట్గా అయితే కనుక ఒక లైన్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకు క్రాస్ బెల్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్ మెయిన్ డాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూసుకొని దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. షేప్ అంటే క్రాస్ బెల్ట్ షేప్ ఎలా వస్తుందో ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టే టక్స్ మార్క్స్ అన్నీ కూడా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగానే నేను టక్స్ మార్క్స్ అన్నీ కూడా వేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి మెయిన్ టక్స్ అన్నమాట బ్లౌజ్కి. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్లో మిడిల్ టక్స్, ఇది వచ్చేసి ఆర్మ్ దగ్గర నుంచి టక్స్ అన్నమాట. ఇవంతా కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్న వాటినన్నింటిని కూడా చూడండి, చంక దగ్గర కూడా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇందులో వచ్చేసి లోతు తీయడం మర్చిపోయాను. ఇట్లా లోతు కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ వచ్చేలాగా
ఈ విధంగా లోతుగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అంటే చంకకు క్రాస్ తీసుకోవాలి కదా, ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా క్రాస్ తీసుకుంటూ ఉంటాం, దానికోసం ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అంతా వేసుకున్నాక మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. చూసేస్తారు కదా, సైడ్స్ అలాగే క్రాస్ షేపు, అలాగే ఫ్రంట్ నెక్, షోల్డరు, చంక దగ్గర ఇవంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ అయితే కనుక రెడీ అయితే అయిపోయింది కదా, ఇంకా సెకండ్ సైడ్ చేసుకోవడానికి మళ్ళీ ఉండే క్లాత్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి క్లాత్ సెట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేటప్పుడు కూడా మనకు లైనింగ్ క్రాస్ ఏ వైపు అయితే ఉంటుందో ఆ వైపే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే కాబట్టి మనకు క్రాస్గా ఉండే వైపే కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా అయితే కనుక చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కూడా కటింగ్ అయితే అయిపోయాయి. ఇందులో వచ్చేసి బ్యాలెన్స్ మనకి క్రాస్ బెల్ట్ అయితే ఉందన్నమాట. ఈ క్రాస్ బెల్ట్ కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ఎంతైతే ఉందో పొడవు, ఈ పొడవు చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. అలాగే మనకు క్రాస్ బెల్ట్ పొడవు ఎంతైతే ఉందో కూడా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకొని ఈ క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ అయితే క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో మొత్తం ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కావచ్చు, బ్యాక్ పార్ట్ కావచ్చు, క్రాస్ బెల్ట్స్ కావచ్చు, ఇవంతా కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి వచ్చేసి కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ దగ్గర మనకు చంక పీసులు అనేది పడలేదన్నమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం చంక పీసులు అనేది కంపల్సరీ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు పన్నా అనేది కరెక్ట్గా సరిపోదన్నమాట. కటింగ్ చేసుకునేటప్పుడు చూడండి, ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చంక దగ్గర ఇక్కడ నేను కట్ చేస్తున్న పీసులు చంక పీసులకి అయితే సరిపోతుందన్నమాట. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఒక లైనింగ్ ముందు మనం కట్ చేసుకున్నామంటే ఎన్ని మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయినా సరే, లైనింగ్స్ అయినా ఒకే మెజర్మెంట్ ఉన్నటివి ఎన్నైనా సరే ఒకేసారి 10 బ్లౌజులైనా సరే ఇట్టే కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి అన్నీ పర్ఫెక్ట్గా కొలతలు తీసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటాం కదా, ముందుగా కట్ చేసుకున్న పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్ ప్రకారం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ అయితే చేసుకుంటాం. అందువల్ల మనకు చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూసేసారు కదా, నేను లైనింగ్ కట్ చేయడానికి నాకు 10 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి 4 మినిట్సే పట్టిందనమాట. అంటే అంత ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూసేస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదండి కటింగ్ అంతా కూడా. కొత్త వారైనా సరే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయితే అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలో చూసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి నాకు క్రాస్ బెల్ట్ కోసం ఈ క్లాతే మిగిలిందనమాట. ఇందులో 2 క్రాస్ బెల్ట్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఒక క్రాస్ బెల్ట్ మాత్రం నీట్గా వచ్చేస్తుంది, రెండో క్రాస్ బెల్ట్ వచ్చేసి కొంచెం పీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా తప్పదు, పీసెస్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.